వెల్కమ్ టు లతారాశం. ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈ విధంగా మీరు కానీ ట్రై చేశారంటే మీకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది, ఇంకా నచ్చుతుందండి. ఏంటి అనుకుంటున్నారా? బంగాళదుంప వంకాయ కుర్మా అండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక గరిటె నూనె వేసుకొని పోపు దినుసులు కానీ వేసుకొని ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు కానీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కానీ వేసుకొని ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి. ఇలా పొడవుగా వేసుకున్నారంటే కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకున్నాక కట్ చేసుకున్న బంగాళదుంపలండి. చూడండి, ఇవి పచ్చి ముక్కలే. ఇలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. తర్వాత ఇక్కడ నల్ల వంకాయలండి. ఇవి పొడవు వంకాయలు. ఇలాగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి కానీ వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అలా కలిపేసుకోవాలి. ఈ కర్రీ అయితే మీరు ఎలా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలైతే మిస్ చేసుకోకూడదండి మీరైతే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాము. చూడండి, ఇక్కడైతే కర్రీ అనేది కొంచెం మగ్గిపోయిందండి. ఒకసారి అలా కలిపేసుకుందాము, లేదంటే అడుగంటేస్తుంది. కలుపుకున్నాక మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందామండి. ఈ కర్రీని మీరు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. అన్నంలో అయినా చపాతీలో అయినా ఎలా తిన్నా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మూత తీసి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరి పొడి అండి, హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూసేసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మంచి మిక్స్ కర్రీ అయితే తయారు చేసుకున్నాం కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ట్రై చేసినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.